మూలుగుతున్న రియల్టీపై ధరల మూత, పెంచిన భూముల ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న రిజిస్ట్రేషన్ల ఛార్జీలు. ఇదే ఇప్పుడు నేను చెప్తున్నది. ఇప్పుడు ఈయన ఏమన్నాడా, మేము పెంచలేదు వాళ్ళు పెంచారు అంటాడు. 100%. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుడు? ఇప్పుడు 1,00,000 రూపాయలు ఉన్న దాంట్లో 1,00,000 రూపాయలు భూమి విలువ గవర్నమెంట్ రేట్ ఉన్నది. అప్పుడు 6.6% నుంచి 7.5% ఇస్తే 6,000 రూపాయలు కాస్త ఇప్పుడు 7,500 అయింది. సపోజ్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఏమైంది, కేసీఆర్ టైంలో 1,500 పెరిగింది అనుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, దీన్ని 1,00,000 తీసుకుపోయి 2 అంటే మినిమం టు మినిమం చెప్తారు వీళ్ళు, 2,75,000 చేసిండు. ఇప్పుడు 2,75,000 చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం నాకు చిన్న ప్రశ్న వచ్చింది, అందుకే డౌట్ వచ్చింది. ఇప్పుడు 6 నుంచి 7.5 కేసీఆర్ వేసి 1,500 పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇది సంవత్సరాలు కదా. ఆయన ఏమంటాడు, మేమేం పెంచలేదా, కేసీఆర్ పెంచినట్టు. కేసీఆర్ పర్సంటేజ్ పెంచిండు, కానీ మీరు వాల్యూ పెంచరు. వాల్యూ పెంచుతాను. ఇప్పుడు 2,75,000 ఎంత కావాలి? ఇప్పుడు సపోజ్ 1,00,000కు 6,000, 2,00,000 12,000 వేసుకోరు. 12,000 ఇదో 5,000 వేసుకోరు. 17,000 వేసుకోరా. 17,000 అన్నగారు ఎత్తి ఇప్పుడు అది ఎంత పెరగాలి? 6,000 ఏడా 17,000 ఏడా చెప్పురి. మీరు ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ చేసినానికంటే ఇప్పుడు కేసీఆర్ 7.5 వసూలు చేసినా, మీ మంచోళ్ళ మీ పద్ధతిలోని మీరు 6% చేసినా 6% చేసినా 17,000 అవుతాను. యావరేజ్ చెప్తున్నాను. మరి ఎట్లా సగమైన లెక్క? పైసలు ఎక్కువ వస్తున్నాయి, డబల్ వస్తున్నాయి, డబల్ పైనే వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మీరు ఏం చెప్పాలి తెలుసా, కేసీఆర్ 7.5% చేస్తే మేము ఎంత 275% పెంచినా చెప్పాలి. 275% పెంచినా చెప్పాలి. ఎందుకు తెలుసా, మీరు మార్కెట్ వాల్యూ పెంచరు, గవర్నమెంట్ వాల్యూ పెంచరు. దానివల్ల డబల్ ట్రిపుల్ అవుతుంది. ఈ పర్సెంటేజ్ గురించి మాట్లాడుతున్నది, పర్సెంటేజ్ గురించి ఎన్ని టైమ్స్ పెంచరు. 2 రెట్లు పెంచడంతో దీనికి 200% కలుపుకోవచ్చు ఈజీగా, అంతే కదా. మన దొంగ లెక్క చెప్తారు అంతా. పునర్విభజన ప్రక్రియను 2029 సాధారణ ఎన్నికల కంటే ముందే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకోసం త్వరలోనే ఒక కొత్త బిల్లును తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇది మరి డీలిమిటేషన్ మన బిల్లు పాస్ చేయాలి, మళ్ళీ ఏమవుతుంది చట్టం అది అయితే అప్పుడు ముచ్చట. డీలిమిటేషన్ కావచ్చు, మహిళా రిజర్వేషన్ కావచ్చు. ఇకపై కోర్టుల్లో ఏఐ వినియోగం అంట. దేశంలో న్యాయ వ్యవస్థను ఆధునీకరించేందుకు సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇకపై అన్ని రకాల కోర్టుల్లో ఏఐని ఉపయోగించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిసింది. ఇందులో భాగంగా గురువారం 35 పేజీల సమగ్ర డ్రాఫ్ట్ రెగ్యులేషన్ ముసాయిదా నిబంధనలను విడుదల చేసినట్ట. మరి చాట్ జీపీటీ, జెమినై ఇంకా మిగతా ఏందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కోర్టులు కూడా వినియోగిస్తారు. ఇప్పటి నుంచి కోర్టులలో కూడా, చిన్న స్థాయి కోర్టులో కూడా వినియోగిస్తారట. మా మలియాన్ లెక్క. కర్ణాటక నుంచి ఖర్గే, మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి. రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 7 అభ్యర్థులు ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కర్ణాటక నుంచి మళ్ళీ రాజ్యసభకు పంపాలని నిర్ణయించిందట. మధ్యప్రదేశ్ నుంచి మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ టికెట్ ఇచ్చిందట. మరి సో ఏదేమైనా ఇద్దరిని రాజ్యసభకు పంపాలని ప్రయత్నం చేశాడ. మీనాక్షి నటరాజన్ అయితే తెలంగాణలో ఉన్నాము. ఇక దొడ్డు ఓట్లను ఏం చేద్దాం? రాష్ట్రంలో ఇప్పటికే 70.06 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. అందులో 56,50,000 టన్నుల దొడ్డు ఓట్లు ఉన్నాయట. బాయిల్డ్ రైస్ తీసుకునేందుకు మొగ్గు చూపని కేంద్రం అట. 2 సీజన్లో కలిపి 25 లక్షల టన్నులకే అనుమతి. రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యమే పంపిణీ చేస్తున్నాం. ఇతర రాష్ట్రాలు వేరే దేశాలకు ఎగుమతులు బంద్ పెట్టారు. సేకరించినది ఏం చేయాలో తెలియక తలపట్టుకుంటున్న పౌర సరఫరాల శాఖ కేంద్రం టార్గెట్కు మించి
2.5 ఏళ్ళలో అదనంగా 57 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినాం. రాష్ట్ర ప్రభుత్వంపై 16,479 కోట్ల అదనపు భారం పడుతుందని. సో ఇప్పుడు ఏమంటారంటే మేము బ్రహ్మాండంగా ఉన్నాం, మేము బ్రహ్మాండంగా కొంటున్నాం, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, ఇప్పుడు ఈ పైసలన్నీ ఏం చేయాలి, ఈ బియ్యం అంతా ఏం చేయాలి, ఈ దొడ్డు కొట్లు ఎవడు కొంతలేడు అని చెప్పేసి కాడెత్తేసే వార్త ఇది. ఇప్పుడు ఉన్నాయే ఏం చేయాలన్నప్పుడు ఇక కొత్త ఏటో కొంతరే ఉన్న కొన్న పంటనే ఏం చేయాలో తెలుస్తలేదు మాకు అన్నప్పుడు వేరే పంట ఇక వేసుకోవాలని చెప్తున్నారు. అంతే మక్కలో బొక్కలో ఇంకేదైనా రైతాంగం వరి వేయొద్దు అంటానికి ఇది ఒక వార్తనే. అదకుండా అదనపు భారం పడుతున్నాడు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమకారులను గుర్తిస్తారట. అన్ని వర్సిటీల విద్యార్థి జేఏసీలతో భేటీలట. సలహాల స్వీకరణకు ఆన్లైన్ ఆఫ్లైన్ వ్యవస్థ. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ నిర్ణయం. మరి మీడియాకు వివరాలు వెల్లడించిన కేకే పొన్నం ప్రభాకర్, కోదండరామిరెడ్డి, అద్దంకి దయాకర్. సో వీళ్ళంతా కలిసి తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా న్యాయం చేస్తూ ఉంటారు. ఇంకా మీరు అబ్జర్వ్ చేసుకోండి, నాకైతే నమ్మకం లేదు. ఇరాన్పై యుద్ధం ముగించాలి, అమెరికా దళాలను వెనక్కు తీసుకోవాలంటూ ప్రతినిధుల సభ తీర్మానం చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వదేశంలో ఎదురుదెబ్బ తగిలింది. ఇది దేశభక్తి లేని చర్య అంటూ ట్రంప్ ఫైర్ అయినట. తీర్మానం సెనెట్ ఆమోదం పొందిన వీటోతో ప్రెసిడెంట్ రద్దు చేసేందుకు ఛాన్స్ ఉందట. మరి చూసుకోండి, వీడు యుద్ధం ఆపాలని వాళ్ళందరూ చెప్తే లేదు లేదు యుద్ధం ఆపాలన్నోడికి దేశభక్తి లేనట్టే అంటున్నాడు. ఇది మా మొనార్కు తయారైతే అన్నాడు. అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 14 దుకాణాలు దగ్ధమైనవి, కోట్లలో ఆస్తి నష్టం వచ్చింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చినాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కాసేపు నిలిచిన మెట్రో కూడాట. సో మరి ఏమన్నా ప్రాణ నష్టం అయితే రానట్టుంది. అమీర్పేటలో పాత బిల్డింగ్లు అన్నీ ఎప్పుడో ఏర్పడ్డ సిటీ అది అమీర్పేటలో. ఆ పాత బిల్డింగ్లో మరి ఎక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందో పాపం అంత కోట్ల రూపాయల నష్టం వస్తుంట. మరి ఈనాడు, ఇది ఏనాడు, ఎకరాకు కనిష్టం 2.75 లక్షలు, గరిష్టం వచ్చేసి 35 కోట్లట. వ్యవసాయ భూములకు 50 నుంచి 100% పెంచిరట. ప్లాట్లకు 10 నుంచి 20% సవరణ. నేటి నుంచి కొత్త మార్కెట్ విలువలు. పొంగులేటి చిన్న రాఘవ కన్స్ట్రక్షన్స్ కానీ రెవెన్యూ శాఖ కానీ ఇట్లా పొంగుతుంటాయి అన్నమాట. ఇక ఇప్పటి నుంచి పైసలు పొంగడం కోసం మరి ఇట్లా రేట్లు పెంచరు. మార్కెట్ వాల్యూ ప్రకారం ఏంటంటే అనిపిస్తాను 35 కోట్లు గవర్నమెంట్ వాల్యూ అంటే ఇక చూసుకోరు ఎంత పైసలు వస్తాయి. ఇప్పుడు ఈ 35 కోట్ల కాడ ఓ ల్యాండ్ ప్లాట్ కొనాలంటే గవర్నమెంట్ కట్టే ట్యాక్సే వాడు ఫిక్స్డ్ ఉంటుంది. ఇక ఎక్కడి పరిశాన్ రేవంతనా. ఇగో ఈయన చూడ ప్రజలపై భారం వద్దని రిజిస్ట్రేషన్ల ఛార్జీని పెంచట్లేదట. భరాసా హయాంలో 6 నుంచి 7.5% పెంచిరట. గతంలో సగం ఇల్లు కట్టుకున్న వారికి ఇల్లు ఇస్తామట. ఫ్యూచర్షిప్ని రద్దు చేయడం ఎవరికి సాధ్యం కాదట. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేరు కన్నేమంటుండు, మార్కెట్ వాల్యూ ప్రకారం దాని వాల్యూ పెంచిన తప్ప మేము రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచలేదంటుండు. ఛార్జీలు పెంచకుండా ఉన్న ఛార్జీలలో పైసలు కట్టాలన్నా కానీ ఎందుకు ఈ లంగా మాటలు. ఉన్న ఛార్జీలపై 7.5%. ఇప్పుడు సపోజ్ ఇంతకుముందుకు లక్ష రూపాయలు అనుకోరు, 7,500 రూపాయలు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఇవ్వాలి. లేదు ఇప్పుడు 2 లక్షలు ఉందనుకోరి డబల్ అవుతుంది కదా ఆటోమేటిక్. లక్షకి ఇప్పుడు డబల్ అవుతా ఉన్నాయి. 7,500 డబల్ అయితే 15,000 ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జ్ అనుకో సపోజ్ చెప్తున్నా. ఇది భారం కాదా? ఇంకా పెంచలేదు అంటాను. అంటే ఇప్పుడు పని చేయి, కేసీఆర్ 6 నుంచి 7.5 వేసి నువ్వు 7 నుంచి 9 చేయి, అప్పుడు చెప్పు నేను పెంచినాను. ఇది పెంచితే ఇది పెరిగినట్టే కదనే 2,000. ఇప్పుడు సైమల్టేనియస్నా అది పెరిగితే ఇది పెరిగితే ఇది పెరిగితే అది పెరుగుతుంది. ఫైనల్ డబ్బులు అయితే ఖజానాకు వస్తాయి. రెవెన్యూ శాఖలో ఆదాయం పెంచే మార్గం వెతికిరన్నమాట. ఇప్పుడు వాళ్ళు మంచి పని ఇది. వాళ్ళకు భూములు అమ్మినా తాపి చంపినా జనం రోడ్ల మీద తాగి చస్తున్నా ఇంకేం చేసినా అప్పులు తెచ్చినా ఎన్ని చేసినా పైసలు సరిపోక ఇప్పుడు
రెవెన్యూ శాఖలో ఆదాయం పెంచారు ఇప్పుడు ఇంకో జర నమస్తే తెలంగాణ రాసింది. మూలుగుతున్న రియాలిటీపై ధరల మూత, పెంచిన భూముల ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెరగనున్న రిజిస్ట్రేషన్ల ఛార్జీలు. ఇదే ఇప్పుడు నేను చెప్తున్నది. ఇప్పుడు ఈయన ఏమన్నాడా, మేము పెంచలేదు వాళ్ళు పెంచారు అంటాడు. ఆయన రిజిస్ట్రేషన్ పర్సంటేజ్ పెంచిండేమో, సరే 6 నుంచి 7.5 చేసిండు. కేసీఆర్ తప్పే చేసిండు 100%. మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తుడు, ఇప్పుడు ₹1,00,000 ఉన్న దాంట్లో ₹1,00,000 భూమి విలువ గవర్నమెంట్ రేట్ ఉన్నది. అప్పుడు 6.6% నుంచి 7.5% ఇస్తే ₹6,000 కాస్త ఇప్పుడు 7,500 అయింది. సపోజ్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. అంటే ఏమైంది, కేసీఆర్ టైంలో 1,500 పెరిగింది అనుకున్నాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేసిండు, దీన్ని 1,00,000 తీసుకుపోయి 2 అంటే మినిమం టు మినిమం చెప్తారు వీళ్ళు, 2,75,000 చేసిండు. ఇప్పుడు 2,75,000 చేస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న దాని ప్రకారం నాకు చిన్న ప్రశ్న వచ్చింది, అందుకే డౌట్ వచ్చింది. ఇప్పుడు 6 నుంచి 7.5 కేసీఆర్ వేసి 1,500 పెంచితే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఈ సంవత్సరాలు కదా, ఆయన ఏమంటాడు, మేమేం పెంచలేదా, కేసీఆర్ పెంచినాడు. కేసీఆర్ పర్సంటేజ్ పెంచిండు, కానీ మీరు వాల్యూ పెంచరు. వాల్యూ పెంచుతాను. ఇప్పుడు 2,75,000 ఎంత కావాలి, ఇప్పుడు సపోజ్ 1,00,000కు 6,000, 2,00,000 12,000 వేసుకోరు. 12,000 ఇదో 5,000 వేసుకోరు. 17,000 వేసుకోరా. 17,000 అనగారి ఎత్తి ఇప్పుడు అది ఎంత పెరగాలి, 6,000 ఏడా 17,000 ఏడా చెప్పురి. మీరు ఇప్పుడు ఒకవేళ కేసీఆర్ చేసినానికంటే ఇప్పుడు కేసీఆర్ 7.5 వసూలు చేసినా, మీ మంచోళ్ళ మీ పద్ధతిలోనే మీరు 6% చేసినా 17,000 17,000 అవుతుంది. యావరేజ్ చెప్తున్నాను. మరి ఎట్లా సగమైన లెక్క, పైసలు ఎక్కువ వస్తున్నాయి, డబల్ వస్తున్నాయి, డబల్ పైనే వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు మీరు ఏం చెప్పాలి తెలుసా, కేసీఆర్ 7.5% చేస్తే మేము ఎంత 275% పెంచినా చెప్పాలి. 275% పెంచినా చెప్పాలి. ఎందుకు తెలుసా, మీరు మార్కెట్ వాల్యూ పెంచరు, గవర్నమెంట్ వాల్యూ పెంచరు. దానివల్ల డబల్ ట్రిపుల్ అవుతుంది. ఈ పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నది, పర్సంటేజ్ గురించి ఆలోచిస్తే ఎన్ని టైమ్స్ పెంచరు. 2 రెట్లు పెంచడంతో దీనికి 200% కలుపుకోవచ్చు ఈజీగా, అంతే కదా. మన దొంగ లెక్క చెప్తారంతా. ఇక చూడే, ఏటా 4,000 కోట్ల అదనపు రాబడి వస్తుందట. మరి మీరు ఏం పెంచరు అవుతుంది, మీరు కేసీఆర్ కంటే సంసారి పని చేస్తుంది. మరి 4,000 కోట్ల ఆదాయం ఎట్లా పెరిగింది, తగ్గాలి కదా. ఇక మీరు చెప్పినట్టయితే 4,000 కోట్ల ఎట్లా పెరిగిందంటే మరి డబల్ ట్రిపుల్ వసూలు చేస్తే పెరుగుతాయి. ఇక 98,000 ప్రాంతాల్లో భూములు అపార్ట్మెంట్ ధరలను సవరించిన కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధిక ప్రాంతాల్లో 100% మేర పెంచింది. కొన్ని చోట్ల 300%కి పైగా విలువ పెంచింది. ఇప్పటికే చలాన్లు చెల్లించాల్సిన వారికి సైతం కొత్త ఛార్జీలు వర్తిస్తాయంటూ ప్రభుత్వం చెప్తున్నది. పెంపు ఛార్జీలు అదనంగా చెల్లిస్తే రిజిస్ట్రేషన్ 50 నుంచి 100% ధరలు పెంచాం. భూముల విలువ సవరణతో 1,400 కోట్ల రాబడి వస్తుంది. త్వరలో అసైన్డ్ భూములపై కొత్త పాలసీ తెస్తాం. భూములేటి పొంగులేటి కాదు, ఇప్పుడు భూములేటిగా మార్చాలి. భూముల పేరుతో 1,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రజల నుంచి ఎవడన్నా, సపోజ్ నాకు ఎకరం భూమి అమ్ముతున్నా, నా బిడ్డ పెళ్ళిలో కొడుకు పెళ్ళిలో ఉన్నది ఎకరం భూమి అమ్ముతా అంటే వానికి కొన్నోనికి ₹4 తక్కువ ఖర్చు అవుతాయి కాబట్టి వాడు జర ధైర్యంగా వచ్చిపోతాడు. నీ అవ్వ వీరికి ఉన్నదానికంటే ఎక్కువ గవర్నమెంట్ కట్టి ట్యాక్సీ ఎక్కువ అవుతుంటే వాడు కొంతరా అంటే ఆగమైన రియల్ ఎస్టేట్ని ఇంకిత ఆగం చేయడమే ఈ పని. ఆల్రెడీ ఆగమయ్యే ఉంది, ఇంకిత ఆగం చేసే కార్యక్రమం చేస్తారు దాన్ని. మీరే పాట సక్కమైన అనుకుంటుంది కదా నేను మిమ్మల్ని. ఇంకేమున్నది ఇలా ఇక అంతే. ఇక మేము ఇక రియల్ ఎస్టేట్లో పొంగు పొడుస్తున్నాం అని ఇక రాస్తారు రేపటి నుంచి మళ్ళీ. ఇంకేమనుందా ఇలా. మా రాధాకృష్ణ పత్తిత్తు జర్నలిస్టు
బంగారం లాంటి కట్టు కదట. 5 ఏళ్లలో 15 లక్షల కోట్లు నకిలీ వ్యాపారట. భారీగా బంగారం శుద్ధి ఎగుమతి అంటూ మసిబూసి మాడకాయ చేసిన రాజేష్ ఎక్స్పోర్ట్స్. స్టాక్ మార్కెట్లో ఎగబడిన ఇన్వెస్టర్లు. కంపెనీలో 10% షేర్లు కొన్న ఎల్ఐసి. సాధారణ మదుపరి ఫిర్యాదుతో సెబీ దర్యాప్తు. వ్యాపారానికి ఆధారాలు లేవని తెలిసిన అధికారులు. తప్పుడు పత్రాలు రికార్డులతో భారీగా ఆదాయాన్ని చూపించినట్లు గుర్తింపు. 90% మేర పడిపోయిన షేర్ ధర. ఎల్ఐసికి సుమారు 3,000 కోట్ల నష్టం వచ్చింది. గుజరాతీ మూలాలున్న బెంగళూరు వాసి రాజేష్ మెహతా స్థాపించిన సంస్థ మోసం అట. చూసుకోరు ఆయన ఇలా పెట్టి రావాలన్న పైసలు. మీరు స్టాక్ మార్కెట్లో మీరు ఉంటే ఇలా పైసలు పెడితే చూసుకోరు. 90% లాస్. కాక మంచి టాలెంటెడ్ ఉన్నాడు. ఇదేందా మారుతి ఫ్లెక్స్ ఫ్యూయల్